హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీని అయితే చాలా సింపుల్గా డిఫరెంట్గా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరైతే ఈ కొబ్బరి చట్నీని ఎన్నో విధాలుగా అయితే ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి మీకే విధంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజంత చింతపండునైతే తీసుకొని ఇందులో ఎలాంటి నారలు లేకుండా చూసుకొని వాటర్ని అయితే పోసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. ఈ కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు నువ్వులను అయితే వేసుకొని సన్నటి సెక మీద దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటినైతే వేరొక బౌల్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. ఇందులో మనకి పచ్చిమిర్చి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసుకోండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపించుకోండి. మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లార్చుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న నువ్వులను అందులో వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి ముక్కలు మరియు మిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దీన్ని కూడా కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని ఇందులోనే చింతపండు నానబెట్టుకున్న వాటర్ అయితే కొంచెమే ఉన్నాయి కాబట్టి నేనైతే మొత్తం పోసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా ఈ విధంగా మామూలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే పోపు దినుసులను అయితే వేసుకొని దోరగా వేపించుకోండి. ఇందులోనే 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. మీరు కావాలంటే ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అదేవిధంగా వెల్లుల్లిని కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును చట్నీలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.